నిజంగా చూస్తే ఒక 2-3 నెలల నుంచి కూడా వేవ్ రాష్ట్రం మొత్తం కూడా మారిపోయింది. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ ఈసారి ఏర్పడుతుందనే నమ్మకం కూడా గట్టిగా అందరిలో వచ్చింది. ప్రజలు కోరుకుంటున్నారు, మార్పు అయితే మాత్రం ప్రజలు కోరుకుంటలేదు. మళ్ళీ కూడా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది నేనే కాదు, ప్రతి ఒక్క రూరల్ ఏరియాలో కూడా ప్రజల్లో కూడా అందరిలో ఉంది. చిన్న ఎక్కడన్నా ప్రభుత్వం ఉంటే కనుక తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొద్దిగా ఉంటుంది. కానీ వ్యతిరేకత కంటే కూడా లాభం ఎక్కువ ఉందన్న దగ్గరే కూడా ప్రజలు కూడా సముఖంగా ఉంటారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎన్నో పథకాలు తీసుకొని వచ్చారు. బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్నారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా ప్రతి ఒక్కరు మధ్యతరగతి వాళ్ళు కూడా ఈరోజు బాగా ఉన్నారు. రైతులు కూడా ఈరోజు చూస్తే గిట్టుబాటు ధర వస్తుంది. ఎందుకంటే దాదాపు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పుట్టెడు ఒడ్లు వెళ్తున్నాయి. అదేవిధంగా వర్షాలు బాగా పడుతున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి నాడు నేడు అనే ప్రోగ్రాం తీసుకొని వచ్చారు. ఫీ రియంబర్స్మెంట్ చేస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ప్రజల దగ్గరికి వాళ్ళే వెళ్ళి పనులు చేసేటట్టున్నారు. అదేవిధంగా సచివాలయాలు కూడా ఓపెన్ చేశారు. గతంలో మనం కలెక్టర్ ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ లేకుండా మన సచివాలయంకి వెళ్తే పనులు కూడా అవుతున్నాయి. తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలా. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి లేదంటున్నారు, కానీ అభివృద్ధి అయితే మనకి నెల్లూరులో కూడా బాగా కనపడుతుంది. ఎక్కడ చూసినా కట్టడాలు ఎక్కువైపోయినాయి. భవన నిర్మాణ కార్మికులకి పుష్కలంగా పని దొరుకుతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు వాళ్ళు వీళ్ళు లేదని కాదు, అన్ని వర్గాలు ఆల్మోస్ట్ అన్ని వర్గాలు బాగున్నారు. కేవలం ప్రతిపక్ష నాయకులు కొందరు తప్ప. కానీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్ళేటట్టు వైసీపీ పార్టీ ఉంటది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అంతా బాగున్నప్పుడు ఎందుకు మళ్ళీ మన నెత్తిన తీసుకొని వచ్చి శని పెట్టుకోవటం అన్నట్టు మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కూడా ఎప్పుడు నుంచో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మనకి ఇది కంచుకోట. గతంలో కూడా 10కి 10 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం సీట్లు కైవసం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎన్ని వీలైతే 8, 9, 10 అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించి గెలిపించుకోవాలా. ఎందుకంటే మనము మన గురించే కాదు ఆలోచించాలి, ప్రతి ఒక్కరు కూడా గురించి ఆలోచించాలి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు జనసేన పార్టీలో నేను ఇంత పెట్టిన శ్రమ కానివ్వండి, నా డబ్బులు కానివ్వండి, నా టైం కానివ్వండి, ఏ పార్టీలో పెట్టున్నా కానీ 50% పెట్టున్నా కానీ, సగం పెట్టున్నా కానీ దీనికంటే మంచి గుర్తింపు వచ్చి ఉండేది. అదేవిధంగా టికెట్ కూడా తప్పకుండా వచ్చేది. నాలాంటి వాళ్ళనే జనసేన పార్టీ కాపాడుకోలేకపోవటం అనేది నిజంగా చాలా దారుణం. దానికి ముఖ్యమైన కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో ప్రతి ఒక్కరు కూడా పడిపోయి ఉన్నారు. తప్పకుండా ప్రజలు ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఆంధ్రప్రదేశ్ కి మంచి భవిష్యత్తు వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మన విజయసాయి రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో దగ్గరగా ఉంటారు. అదేవిధంగా కేంద్రంలో కూడా ఎంతో మంచి పరిచయాలు ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేసుకొని రాగలిగినంత సత్తా ఉంది. ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో అవగాహన ఉన్న వాళ్ళు. తప్పకుండా అలాంటి వాళ్ళు మన నెల్లూరుకి ఎంపీ అయితే కనుక మనందరికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం చూస్తే దాదాపు 2004 నుంచి 24 వరకు కేవలం కాంగ్రెస్ వైసీపీ పార్టీ గెలిచింది. దాదాపు నాకు తెలిసి 1952 నుంచి కాంగ్రెస్ వైసీపీ ఒక్కసారి మాత్రమే టీడీపీ వచ్చింది. సో మీరందరూ కూడా ఆలోచించాలి. నెల్లూరులో మాత్రం ప్రజలు కూడా ఎప్పుడు వైసీపీ సైడ్ కానివ్వండి, గతంలో కాంగ్రెస్ సైడ్ ఉన్నారు. చాలా అవగాహన ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందరకు వచ్చి ఈసారి మద్దతు తెలపాలి వైసీపీ పార్టీకి. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంతో మంచి వాళ్ళు. ఎవ్వరి జోలికి వెళ్లరు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. నెల్లూరు రూరల్లో కూడా చాలా మంచి పేరుంది. తప్పకుండా విజయం సాధిస్తారు. నాకు గతంలో 2019లో నేను నెల్లూరు రూరల్లో పోటీ చేస్తున్నాను. అదేవిధంగా దాదాపు 1.5 సంవత్సరం నుంచి నెల్లూరు సిటీలో కూడా నేను గడప గడప కార్యక్రమం చేస్తున్నా. నాకున్న పరిచయాలు కానివ్వండి, నాకున్న బంధుత్వం కానివ్వండి, నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి, నాతో నడిచే వాళ్ళందరికీ కూడా నేను చెప్పి ఓట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా ఖలీల్ గారు కూడా సిటీలో తప్పకుండా గెలిచేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. ఎందుకంటే ఒక సామాన్యులు అందరికీ అందుబాటులో ఉంటారు. అలాంటి వ్యక్తి ఉంటే చాలా మంచిది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గాలుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా నా వంతు నేను ఏమి సహాయ సహకారాలు అందించగలుగుతానో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను అందజేయగలుగుతాను. అదేవిధంగా మరొకసారి చెప్తున్నాను,
ప్రతి ఒక్కరు కూడా అనేది ఇదే, మేము నమ్మం బాబు, మేము నిన్ను నమ్మం చంద్రబాబు అనే నినాదంతోనే ముందరికెళ్తాము. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై వైసీపీ, జై జగన్, జై జగన్. నిజంగా గతంలో 6 సంవత్సరాలు ఎంతో నిస్వార్థంగా పనిచేశాను కాబట్టి ఆ మాట వచ్చింది. అదేమన్నా తప్పుంటే క్షమించండి. తప్పకుండా జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. తప్పకుండా అందరూ కూడా ఆలోచించి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రెస్ వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నిస్వార్థంగా 6 సంవత్సరాలు పనిచేసిన మనుక్రాంత్ రెడ్డి గారు మా పార్టీలోకి రావడం ఎంతో ఆనందం, సంతోషం. మా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనుక్రాంత్ రెడ్డి గారిని గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు. వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జడ్జిలుగా పనిచేశారు. మంచి పెంపకంలో పెరిగిన వ్యక్తి. ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు. కానీ ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు రాలేదనే బాధ అనేది ఆయనకు కూడా కాదు, మాకు కూడా ఉంది. ఆయన మా పార్టీలోకి రావడం మాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఎందుకంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షులు రావడం అంటే అది చాలా గొప్ప విషయం. దాన్ని మేము పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మా వంతు సహాయ సహకారాలు ఆయనకు అందించి ఆయనకు మంచి గుర్తింపు పార్టీలో తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ పార్టీలో ఆయన ఉన్నత స్థానానికి చేరుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం. దీన్ని మనస్ఫూర్తిగా పార్టీ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆయనకు కానీ ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీలో సముచితమైనటువంటి స్థానం కానీ గౌరవం కానీ ఉంటుందని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాము. మనుక్రాంత్ రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తే. ఒక నిజాయితీగా, నిస్వార్థంగా జనసేనలో పనిచేసినటువంటి మనుక్రాంత్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై రావడం అన్నది ఒక మంచి నిర్ణయం. అలానే మనం గడిచిన ఒక నెల రోజుల నుంచి కనుక చూస్తే విజయసాయిరెడ్డి గారు ఒక మంచి లీడర్. ఆయన నెల్లూరు జిల్లాకి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది టీడీపీలోకి మధ్య కాలంలో వెళ్ళిన వాళ్ళు కూడా ఇటీవల కాలంలో మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావడం కానీ, అలానే జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇందాక మనుక్రాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, 1.5 నెలల నుంచి అయితే గతంలో వచ్చినటువంటి 151 సీట్లకు మించి ఈ వైఎస్ఆర్సీపీకి వస్తాయనే నమ్మకం ప్రతి సామాన్యుడిలో కూడా కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేశారు, చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను ఆ 14 సంవత్సరాల కాలంలో నేను పలానా మంచి పని చేశాను, దాన్ని మళ్ళా కంటిన్యూ చేస్తానని చెప్పే ధైర్యం లేక 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు తీసుకున్నారో
వాటిని నేను కూడా కొనసాగిస్తానని చెప్పే పరిస్థితిలో ఆయన ఒక సీనియర్ సీఎంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి చెప్పడం అంటే ఎంత సిగ్గుచేటు అన్నది ఆలోచించుకోవాలి. ఇటీవల కాలంలోనే వాలంటరీ వ్యవస్థను కూడా ఒక సంఘ విద్రోహులుగా చిత్రీకరించినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళా వాలంటరీ వ్యవస్థ బాగుంటుంది అని చెప్పి ఈరోజు మాట్లాడతారు. అమ్మఒడి కానీ ఆసరా కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలని సోమరిపోతులను చేస్తాయి, ఇవన్నీ కూడా చేయలేరు, చేస్తే మరో శ్రీలంక అవుతుందని చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు మనం 70,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంటే ఆ 70,000 కోట్ల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతుందని చెప్పి ఈరోజు నేను 1,20,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతానని చెప్తారు. ఎవరైనా ఒక్కరైనా నమ్ముతారా? ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు, వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు, అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి ఈరోజు చక్కగా ఏదైతే చెప్పారో వాటన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పథకాలను నేను కొనసాగిస్తానని చెప్తే మీ మాటను నమ్మడానికి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు అన్నది మీకు అర్థమైంది, నాయకులందరికీ ప్రజలకి అర్థమైంది. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. మరొకసారి 151 సీట్లు దాటి 175/175 దిశగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తా ఉంది. అందరినీ కూడా కలుపుకుంటాము. వచ్చేవారందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు మనం వచ్చేసాము మళ్ళీ తిరిగి వెళ్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన లేకుండా అందరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలకు మంచి చేస్తూ ఒక మంచి నాయకత్వంలో పనిచేస్తున్న మన తృప్తితో మనమంతా కూడా ఈ రాజకీయాల్లో మనం కొనసాగే ఒక సంతోషం ఉంటుందని సవినయంగా అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి పార్టీలో చేరినటువంటి మనుక్రాంత్ రెడ్డి గారు కానీ వారితో పాటు చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారికి మంచి స్థానం గౌరవం అన్నీ కూడా పార్టీలో ఉంటాయని తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. చలనశీలత కలిగినటువంటి నాయకుడు, నిగర్వి, విద్యావంతుడు, అనుభవశాలి, పట్టుదల కలిగినటువంటి నాయకుడు. జనసేన పార్టీలో 6 సంవత్సరాల కాలం నిస్వార్థంగా పనిచేసి ఆయన అనుభవాన్ని సంపాదించుకొని ఆ రంగరించినటువంటి అనుభవంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆయనకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం, ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానన్నటువంటి హామీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం అంతా కూడా చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడంటే 13 జిల్లాల్లో 13 మంది అధ్యక్షుల్లో ఒకరనంటే పార్టీలోనే ముఖ్యమైనటువంటి నాయకుల్లో 13 మందిలో ఒక నాయకుడు. అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చారు అని అంటే ఆ పార్టీ ఎంత బలహీనమైంది, మన పార్టీ ఎంత బలపడింది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన్ని పార్టీలో స్వాగతిస్తున్నాం. మేమందరం కూడా కలిసికట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి, మా యొక్క లక్ష్యం 175కు 175 సాధించాలి, 25కు 25 సాధించాలన్న దిశలో మేము ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరొక 2 విషయాలు మీరు ఈ దృష్టికి తీసుకురావాలి. అనైతికమైనటువంటి రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, ఈ రెండిటి గురించి ఒక్క 2 నిమిషాలు చెప్పి ముగిస్తాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 1000 కోట్లు ఖర్చు పెడతారట. పొంగూరు నారాయణ గారు 500 కోట్లు ఖర్చు పెడతారట. ఇక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేటటువంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ మీద, మిగతా ధనవంతులు పెత్తందారులందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా గతంలో ఎన్నడూ లేనటువంటి రాజకీయ పరిపక్వత చెందినటువంటి ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క డబ్బుతో కూడినటువంటి రాజకీయాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాటి నెల్లూరు నాయకులకు, ఇంపోర్టెడ్ లీడర్స్కి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.
ఇక రెండో విషయం, ఇక్కడ పనిచేసేటటువంటి ఇక్కడ ఈరోజు పోటీ చేసేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, మిగతా చాలామంది కృష్ణారెడ్డి కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, సురేష్ కానీ, వీళ్ళందరూ కూడా ఇంపోర్టెడ్ లీడర్సే. ఎవ్వరూ కూడా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఇక రెండో విషయం, నిన్న మొత్తం ఒక 40 మంది వాలంటీర్ల చేత రిజైన్ చేయించి, రాజీనామా చేయించి, వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని, వాళ్ళకి మేము నారాయణ గ్రూప్ విద్యా సంస్థల్లో, అంటే విద్యను వ్యాపారంగా పరిగణించి చేసేటటువంటి, కోట్లు ఆర్జించి జలగల్లాగా తల్లిదండ్రులను పీడించేటటువంటి నారాయణ అనేటటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తామని ఈ 40 మందికి ఆశ చూపించి తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మా పార్టీలో తిరిగి పునఃప్రవేశం చేయడం జరిగింది. అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరికి ఎంత డబ్బు, ఎందుకనంటే వీళ్ళందరూ పెత్తందారులు, డబ్బున్నటువంటి వాళ్ళు, సూపర్ రిచ్ అయినటువంటి నాయకులు, ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం వైఎస్ఆర్సీపీకి వెయ్యండి అని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఆ వాలంటీర్లందరూ ఈరోజు తిరిగి మా పార్టీలోకి వచ్చారు. అంటే వాళ్ళ మనసంతా కూడా వైఎస్ఆర్సీపీ మీదనే ఉంది. వారి నిజమైనటువంటి అభిమాన నాయకుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఈ యొక్క పార్టీని ఎవ్వరూ, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరూ కదిలించలేరు, డబ్బుతో కొనలేరు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆఖరి అంశం, నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా. మీరు బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో జతగట్టారు. మేము ఏ రోజు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలే, పొత్తు పెట్టుకోము కూడానని మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బలపరిచామే కానీ మేము మైనారిటీస్ యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఏ దేంట్లో కూడా మేము సపోర్ట్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయం. చంద్రబాబు నాయుడు, మీరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి. రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాబోతున్నారు. మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని, క్రిస్టియన్ సోదరుల మనోభావాలని దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ను సపోర్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి. ఎన్నికలకు ముందే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది. మీరు జవాబు చెప్పలేనట్లయితే, మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకనంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా, క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు. ఇది మీకు న్యాయమా? ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్, సెక్యులర్ ప్రభుత్వంలో, రాజ్యాంగంలో అటువంటి మనోభావాల్ని, మైనారిటీస్ మనోభావాలను దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నాయకుడు చంద్రబాబు నాయుడికి ముస్లిం క్రిస్టియన్ సోదరులు కానీ ఎవరైనా కూడా ఓటు వేస్తే ఆ వాళ్ళ యొక్క మత విశ్వాసాలని వాళ్లే దెబ్బతీసుకున్నట్టు, వాళ్లే ద్రోహం చేసుకున్నట్టు, మతానికి ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను నిర్ధారణంగా చెప్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి, మా అధినాయకులు ఒక్కటే చెప్పారు, ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా ఈ దేశంలో ఏకాభిప్రాయం అన్నటువంటిది అవసరం. ఎందుకనంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఏకాభిప్రాయం అన్నటువంటిది ముఖ్యం. కాబట్టి
ఏ చట్టంలోనైనా ఏకాభిప్రాయాన్ని తీసుకురండి అన్నటువంటి విషయం మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాబోయేటటువంటి 24 గంటల్లో దీనికి జవాబు చెప్పనట్లయితే ముస్లిం క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అర్థం చేసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. పార్టీ మంత్రి గారు అంబటి రాంబాబు గారు రేపు మా ఎంపీలు కూడా బీజేపీకి మళ్ళీ తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. బహుశా మీరు చూసి ఉండకపోవచ్చేమో, మీరు అప్డేటెడ్గా లేరు. నేను మిమ్మల్ని రిపోర్టర్స్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదో ఆయనకి పురుగు తొలిసిందేమో, నీకే తెలియాలని. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మేము కూడా కొన్ని వైసీపీ వైఫల్యాల మీద మాట్లాడాం, కానీ వైసీపీ వైఫల్యాల కంటే కూడా వైసీపీ ఫలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు. నేను ఎప్పుడు మాట్లాడినా కూడా గవర్నమెంట్ పాలసీల మీదే మాట్లాడుతున్నాను. నిజంగా చూస్తే ఒక 2-3 నెలల నుంచి కూడా వేవ్ రాష్ట్రం మొత్తం కూడా మారిపోయింది. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ ఈసారి ఏర్పడుతుందనే నమ్మకం కూడా గట్టిగా అందరిలో వచ్చింది. ప్రజలు కోరుకుంటున్నారు, మార్పు అయితే మాత్రం ప్రజలు కోరుకోవట్లేదు. మళ్ళీ కూడా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది నేనే కాదు, ప్రతి ఒక్క రూరల్ ఏరియాలో కూడా ప్రజల్లో కూడా అందరిలో ఉంది. చిన్న ఎక్కడన్నా ప్రభుత్వం ఉంటే కనుక తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొద్దిగా ఉంటుంది, కానీ వ్యతిరేకత కంటే కూడా లాభం ఎక్కువ ఉందన్న దగ్గరే కూడా ప్రజలు కూడా సముఖంగా ఉంటారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎన్నో పథకాలు తీసుకొని వచ్చారు. బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్నారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా ప్రతి ఒక్కరు మధ్యతరగతి వాళ్ళు కూడా ఈరోజు బాగా ఉన్నారు. రైతులు కూడా ఈరోజు చూస్తే గిట్టుబాటు ధర వస్తుంది. ఎందుకంటే దాదాపు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పుట్టెడు ఒడ్లు వెళ్తున్నాయి. అదేవిధంగా వర్షాలు బాగా పడుతున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి నాడు నేడు అనే ప్రోగ్రాం తీసుకొని వచ్చారు. ఫీ రియంబర్స్మెంట్ చేస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ప్రజల దగ్గరికి వాళ్ళే వెళ్ళి పనులు చేసేటట్టున్నారు. అదేవిధంగా సచివాలయాలు కూడా ఓపెన్ చేశారు. గతంలో మనం కలెక్టర్ ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ లేకుండా మన సచివాలయంకి వెళ్తే పనులు కూడా అవుతున్నాయి. తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలా. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి లేదంటున్నారు, కానీ అభివృద్ధి అయితే మనకి నెల్లూరులో కూడా బాగా కనపడుతుంది. ఎక్కడ చూసినా కట్టడాలు ఎక్కువైపోయినాయి. భవన నిర్మాణ కార్మికులకి పుష్కలంగా పని దొరుకుతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు వాళ్ళు వీళ్ళు లేదని కాదు, అన్ని వర్గాలు, ఆల్మోస్ట్ అన్ని వర్గాలు బాగున్నారు. కేవలం ప్రతిపక్ష నాయకులు కొందరు తప్ప. కానీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్ళేటట్టు వైసీపీ పార్టీ ఉంటది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అంతా బాగున్నప్పుడు ఎందుకు మళ్ళీ మన నెత్తినే తీసుకొని వచ్చి శని పెట్టుకోవటం అన్నట్టు మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కూడా ఎప్పుడు నుంచో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మనకి ఇది కంచుకోట. గతంలో కూడా 10కి 10 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం సీట్లు కైవసం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎన్ని వీలైతే 8, 9, 10 అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించి గెలిపించుకోవాలా. ఎందుకంటే మనము మన గురించే కాదు ఆలోచించాలి, ప్రతి ఒక్కరు కూడా గురించి ఆలోచించాలి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు జనసేన పార్టీలో నేను ఇంత పెట్టిన శ్రమ కానివ్వండి, నా డబ్బులు కానివ్వండి, నా టైం కానివ్వండి, ఏ పార్టీలో పెట్టున్నా కానీ 50% పెట్టున్నా కానీ, సగం పెట్టున్నా కానీ దీనికంటే మంచి గుర్తింపు వచ్చి ఉండేది. అదేవిధంగా టికెట్ కూడా తప్పకుండా వచ్చేది. నాలాంటి వాళ్ళనే జనసేన పార్టీ కాపాడుకోలేకపోవటం అనేది నిజంగా చాలా దారుణం. దానికి ముఖ్యమైన కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో ప్రతి ఒక్కరు కూడా పడిపోయినారు. తప్పకుండా ప్రజలు ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఆంధ్రప్రదేశ్ కి మంచి భవిష్యత్తు వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మన విజయసాయి రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో దగ్గరగా ఉంటారు. అదేవిధంగా కేంద్రంలో కూడా ఎంతో మంచి పరిచయాలు ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేసుకొని రాగలిగినంత సత్తా ఉంది. ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో అవగాహన ఉన్న వాళ్ళు. తప్పకుండా అలాంటి వాళ్ళు మన నెల్లూరుకి ఎంపీ అయితే కనుక మనందరికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం చూస్తే దాదాపు 2004 నుంచి 24 వరకు
కేవలం కాంగ్రెస్ వైసీపీ పార్టీ గెలిచింది. దాదాపు నాకు తెలిసి 1952 నుంచి కాంగ్రెస్ వైసీపీ ఒక్కసారి మాత్రమే టీడీపీ వచ్చింది. సో మీరందరూ కూడా ఆలోచించాలి. నెల్లూరులో మాత్రం ప్రజలు కూడా ఎప్పుడు వైసీపీ సైడ్ కానివ్వండి, గతంలో కాంగ్రెస్ సైడ్ ఉన్నారు. చాలా అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందరకు వచ్చి ఈసారి మద్దతు తెలపాలి వైసీపీ పార్టీకి. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంతో మంచి వాళ్ళు, ఎవ్వరి జోలికి వెళ్లరు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. నెల్లూరు రూరల్లో కూడా చాలా మంచి పేరుంది, తప్పకుండా విజయం సాధిస్తారు. నాకు గతంలో 2019లో నేను నెల్లూరు రూరల్లో పోటీ చేస్తున్నాను. అదేవిధంగా దాదాపు 1.5 సంవత్సరం నుంచి నెల్లూరు సిటీలో కూడా నేను గడప గడప కార్యక్రమం చేస్తున్నా. నాకున్న పరిచయాలు కానివ్వండి, నాకున్న బంధుత్వం కానివ్వండి, నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి, నాతో నడిచే వాళ్ళందరికీ కూడా నేను చెప్పి ఓట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా ఖలీల్ గారు కూడా సిటీలో తప్పకుండా గెలిచేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. ఎందుకంటే ఒక సామాన్యులు అందరికీ అందుబాటులో ఉంటారు. అలాంటి వ్యక్తి ఉంటే చాలా మంచిది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గాలుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా నా వంతు నేను ఏమి సహాయ సహకారాలు అందియగలుగుతానో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను అందజేయగలుగుతాను. అదేవిధంగా మరొకసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా అనేది ఇదే, మేము నమ్మం బాబు, మేము నిన్ను నమ్మం చంద్రబాబు అనే నినాదంతోనే ముందరికెళ్తాము. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై వైసీపీ, జై జగన్, జై జగన్. నిజంగా గతంలో 6 సంవత్సరాలు ఎంతో నిస్వార్థంగా పనిచేశాను కాబట్టి ఆ మాట వచ్చింది. అదేమన్నా తప్పుంటే క్షమించండి. తప్పకుండా జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. తప్పకుండా అందరూ కూడా ఆలోచించి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రెస్ వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నిస్వార్థంగా 6 సంవత్సరాలు పనిచేసిన మనుక్రాంత్ రెడ్డి గారు మా పార్టీలోకి రావడం ఎంతో ఆనందం, సంతోషం. మా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనుక్రాంత్ రెడ్డి గారి గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు. వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జడ్జిలుగా పనిచేశారు. మంచి పెంపకంలో పెరిగిన వ్యక్తి. ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు. కానీ ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు రాలేదనే బాధ అనేది ఆయనకు కూడా కాదు, మాకు కూడా ఉంది. ఆయన మా పార్టీలోకి రావడం మాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఎందుకంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షులు రావడం అంటే అది చాలా గొప్ప విషయం. దాన్ని మేము పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మా వంతు సహాయ సహకారాలు ఆయనకు అందించి ఆయనకు మంచి గుర్తింపు పార్టీలో తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ పార్టీలో ఆయన ఉన్నత స్థానానికి చేరుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం. దీన్ని మనస్ఫూర్తిగా పార్టీ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయనకు కానీ ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీలో సముచితమైనటువంటి స్థానం కానీ గౌరవం కానీ ఉంటుందని
అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాము. మనుక్రాంత్ రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తే. ఒక నిజాయితీగా నిస్వార్థంగా జనసేనలో పనిచేసినటువంటి మనుక్రాంత్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై రావడం అన్నది ఒక మంచి నిర్ణయం. అలానే మనం గడిచిన ఒక నెల రోజుల నుంచి కనుక చూస్తే విజయసాయిరెడ్డి గారు ఒక మంచి లీడర్. ఆయన నెల్లూరు జిల్లాకి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది టీడీపీలోకి మధ్యకాలంలో వెళ్ళిన వాళ్ళు కూడా ఇటీవల కాలంలో మళ్ళా వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావడం కానీ, అలానే జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇందాక మనుక్రాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, 1.5 నెలల నుంచి అయితే గతంలో వచ్చినటువంటి 151 సీట్లకు మించి ఈ వైఎస్ఆర్సీపీకి వస్తాయన్న నమ్మకం ప్రతి సామాన్యుడిలో కూడా కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను ఆ 14 సంవత్సరాల కాలంలో నేను పలానా మంచి పని చేశాను, దాన్ని మళ్ళా కంటిన్యూ చేస్తానని చెప్పే ధైర్యం లేక 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు తీసుకున్నారో వాటిని నేను కూడా కొనసాగిస్తానని చెప్పే పరిస్థితిలో ఆయన ఒక సీనియర్ సీఎంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి చెప్పడం అంటే ఎంత సిగ్గుచేటు అన్నది ఆలోచించుకోవాలి. ఇటీవల కాలంలోనే వాలంటరీ వ్యవస్థను కూడా ఒక సంఘ విద్రోహులుగా చిత్రీకరించినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళా వాలంటరీ వ్యవస్థ బాగుంటుంది అని చెప్పి ఈరోజు మాట్లాడతారు. అమ్మఒడి కానీ, ఆసరా కానీ, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలని సోమరిపోతులను చేస్తాయి, ఇవన్నీ కూడా చేయలేరు, చేస్తే మరో శ్రీలంక అవుతుందని చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు మనం 70,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంటే ఆ 70,000 కోట్ల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతుందని చెప్పి ఈరోజు నేను 1,20,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతానని చెప్తారు. ఎవరైనా ఒక్కరైనా నమ్ముతారా? ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు, వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు, అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి ఈరోజు చక్కగా ఏదైతే చెప్పారో వాటన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పథకాలను నేను కొనసాగిస్తానని చెప్తే మీ మాటను నమ్మడానికి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు అన్నది మీకు అర్థమైంది, నాయకులందరికీ ప్రజలకి అర్థమైంది. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. మరొకసారి 151 సీట్లు దాటి 175/175 దిశగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తా ఉంది. అందరినీ కూడా కలుపుకుంటాము. వచ్చేవారందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు మనం వచ్చేసాము మళ్ళీ తిరిగి వెళ్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన లేకుండా అందరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలకు మంచి చేస్తూ ఒక మంచి నాయకత్వంలో పనిచేస్తున్నాం అనే తృప్తితో మనమంతా కూడా ఈ రాజకీయాల్లో మనం కొనసాగే ఒక సంతోషం ఉంటుందని సవినయంగా అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి పార్టీలో చేరినటువంటి మనుక్రాంత్ రెడ్డి గారు కానీ వారితో పాటు చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారికి మంచి స్థానం, గౌరవం అన్నీ కూడా పార్టీలో ఉంటాయని తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. చలనశీలత కలిగినటువంటి నాయకుడు, నిగర్వి, విద్యావంతుడు, అనుభవశాలి, పట్టుదల కలిగినటువంటి నాయకుడు. జనసేన పార్టీలో 6 సంవత్సరాల కాలం నిస్వార్థంగా పనిచేసి ఆయన అనుభవాన్ని సంపాదించుకొని ఆ రంగరించినటువంటి అనుభవంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆయనకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం, ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానన్నటువంటి హామీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం అంతా కూడా చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడంటే 13 జిల్లాల్లో 13 మంది అధ్యక్షుల్లో ఒకరనంటే పార్టీలోనే ముఖ్యమైనటువంటి నాయకుల్లో 13 మందిలో ఒక నాయకుడు. అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చారు అని అంటే ఆ పార్టీ ఎంత బలహీనమైంది, మన పార్టీ ఎంత బలపడింది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన్ని పార్టీలో స్వాగతిస్తున్నాం. మేమందరం కూడా
కలసికట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి, మా యొక్క లక్ష్యం 175కు 175 సాధించాలి, 25కు 25 సాధించాలన్న దిశలో మేము ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరొక 2 విషయాలు మీరు ఈ దృష్టికి తీసుకురావాలి. అనైతికమైనటువంటి రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, ఈ రెండిటి గురించి ఒక్క 2 నిమిషాలు చెప్పి ముగిస్తాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 1000 కోట్లు ఖర్చు పెడతారట. పొంగూరు నారాయణ గారు 500 కోట్లు ఖర్చు పెడతారట. ఇక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేటటువంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ మీద, మిగతా ధనవంతులు పెత్తందారులందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా గతంలో ఎన్నడూ లేనటువంటి రాజకీయ పరిపక్వత చెందినటువంటి ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క డబ్బుతో కూడినటువంటి రాజకీయాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాటి నెల్లూరు నాయకులకు, ఇంపోర్టెడ్ లీడర్స్కి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక రెండో విషయం, ఇక్కడ ఈరోజు పోటీ చేసేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, మిగతా చాలామంది, కృష్ణారెడ్డి కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, సురేష్ కానీ, వీళ్ళందరూ కూడా ఇంపోర్టెడ్ లీడర్సే. ఎవ్వరూ కూడా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఇక రెండో విషయం, నిన్న మొత్తం ఒక 40 మంది వాలంటీర్ల చేత రిజైన్ చేయించి, రాజీనామా చేయించి, వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని, వాళ్ళకి మేము నారాయణ గ్రూప్ విద్యా సంస్థల్లో, అంటే విద్యను వ్యాపారంగా పరిగణించి చేసేటటువంటి, కోట్లు ఆర్జించి జలగల్లాగా తల్లిదండ్రులను పీడించేటటువంటి నారాయణ అనేటటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తామని ఈ 40 మందికి ఆశ చూపించి తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మా పార్టీలో తిరిగి పునఃప్రవేశం చేయడం జరిగింది. అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరికి ఎంత డబ్బు, ఎందుకనంటే వీళ్ళందరూ పెత్తందారులు, డబ్బున్నటువంటి వాళ్ళు, సూపర్ రిచ్ అయినటువంటి నాయకులు, ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం వైఎస్ఆర్సీపీకి వేయండి అని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఆ వాలంటీర్లందరూ ఈరోజు తిరిగి మా పార్టీలోకి వచ్చారు. అంటే వాళ్ళ మనసంతా కూడా వైఎస్ఆర్సీపీ మీదనే ఉంది. వారి నిజమైనటువంటి అభిమాన నాయకుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఈ యొక్క పార్టీని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరూ కదిలించలేరు, డబ్బుతో కొనలేరు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆఖరి అంశం, నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా. మీరు బీజేపీ, మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో జతగట్టారు. మేము ఏ రోజు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోము కూడానని మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బలపరిచామే కానీ మేము మైనారిటీస్ యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి దేంట్లో కూడా మేము సపోర్ట్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయం. చంద్రబాబు నాయుడు, మీరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి. రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాబోతున్నారు. మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని, క్రిస్టియన్ సోదరుల మనోభావాలని దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ను సపోర్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి. ఎన్నికలకు ముందే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది. మీరు జవాబు చెప్పలేనట్లయితే
మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకనంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా, క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు. ఇది మీకు న్యాయమా? ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్, సెక్యులర్ ప్రభుత్వంలో, రాజ్యాంగంలో అటువంటి మనోభావాల్ని, మైనారిటీస్ మనోభావాలను దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నాయకుడు చంద్రబాబు నాయుడుకి ముస్లిం క్రిస్టియన్ సోదరులు కానీ ఎవరైనా కూడా ఓటు వేస్తే ఆ వాళ్ళ యొక్క మత విశ్వాసాలని వాళ్లే దెబ్బతీసుకున్నట్టు, వాళ్లే ద్రోహం చేసుకున్నట్టు, మతానికి ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను నిర్ధారణంగా చెప్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి, మా అధినాయకులు ఒక్కటే చెప్పారు, ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా ఈ దేశంలో ఏకాభిప్రాయం అన్నటువంటిది అవసరం. ఎందుకనంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఏకాభిప్రాయం అన్నటువంటిది ముఖ్యం. కాబట్టి ఏ చట్టంలోనైనా ఏకాభిప్రాయాన్ని తీసుకురండి అన్నటువంటి విషయం మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాబోయేటటువంటి 24 గంటల్లో దీనికి జవాబు చెప్పనట్లయితే ముస్లిం క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా, వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అర్థం చేసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పార్టీ మంత్రి గారు అంబటి రాంబాబు గారు రేపు మా ఎంపీలు కూడా బీజేపీకి మళ్ళీ తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. బహుశా మీరు చూసి ఉండకపోవచ్చేమో, మీరు అప్డేటెడ్గా లేరు. నేను మిమ్మల్ని రిపోర్టర్స్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ నిమిషంగా అలాంటివి మాట్లాడుతుంది. ఏదో ఆయనకి పురుగు తొలిసిందేమో, నీకే తెలియాలని. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రతి ఒక్క నిజమైన జన సైనికులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో లేరు. గతంలో కూడా ఎన్నోసార్లు కూడా మేము కూడా కొన్ని వైసీపీ వైఫల్యాల మీద మాట్లాడాం. కానీ వైసీపీ వైఫల్యాల కంటే కూడా వైసీపీ ఫలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు. నేను ఎప్పుడు మాట్లాడినా కూడా గవర్నమెంట్ పాలసీల మీదే మాట్లాడుతున్నాను. నిజంగా చూస్తే ఒక 2-3 నెలల నుంచి కూడా వేవ్ రాష్ట్రం మొత్తం కూడా మారిపోయింది. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ ఈసారి ఏర్పడుతుందనే నమ్మకం కూడా గట్టిగా అందరిలో వచ్చింది. ప్రజలు కోరుకుంటున్నారు. మార్పు అయితే మాత్రం ప్రజలు కోరుకోవట్లేదు. మళ్ళీ కూడా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది నేనే కాదు, ప్రతి ఒక్క రూరల్ ఏరియాలో కూడా ప్రజల్లో కూడా అందరిలో ఉంది. చిన్న ఎక్కడన్నా ప్రభుత్వం ఉంటే కనుక తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొద్దిగా ఉంటుంది. కానీ వ్యతిరేకత కంటే కూడా లాభం ఎక్కువ ఉందన్న దగ్గరే కూడా ప్రజలు కూడా సముఖంగా ఉంటారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎన్నో పథకాలు తీసుకొని వచ్చారు. బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్నారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా ప్రతి ఒక్కరు మధ్యతరగతి వాళ్ళు కూడా ఈరోజు బాగా ఉన్నారు. రైతులు కూడా ఈరోజు చూస్తే గిట్టుబాటు ధర వస్తుంది. ఎందుకంటే దాదాపు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పుట్టెడు ఒడ్లు వెళ్తున్నాయి. అదేవిధంగా వర్షాలు బాగా పడుతున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి నాడు నేడు అనే ప్రోగ్రాం తీసుకొని వచ్చారు. ఫీ రియంబర్స్మెంట్ చేస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ప్రజల దగ్గరికి వాళ్ళే వెళ్ళి పనులు చేసేటట్టున్నారు. అదేవిధంగా సచివాలయాలు కూడా ఓపెన్ చేశారు. గతంలో మనం కలెక్టర్ ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ లేకుండా మన సచివాలయంకి వెళ్తే పనులు కూడా అవుతున్నాయి. తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలా. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి లేదంటున్నారు. కానీ అభివృద్ధి అయితే మనకి నెల్లూరులో కూడా బాగా కనపడుతుంది. ఎక్కడ చూసినా కట్టడాలు ఎక్కువైపోయినాయి. భవన నిర్మాణ కార్మికులకి పుష్కలంగా పని దొరుకుతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు వాళ్ళు వీళ్ళు లేదని కాదు, అన్ని వర్గాలు, ఆల్మోస్ట్ అన్ని వర్గాలు బాగున్నారు. కేవలం ప్రతిపక్ష నాయకులు కొందరు తప్ప. కానీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్ళేటట్టు వైసీపీ పార్టీ ఉంటది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించి
ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అంతా బాగున్నప్పుడు ఎందుకు మళ్ళీ మన నెత్తిన తీసుకొని వచ్చి శని పెట్టుకోవటం అన్నట్టు మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కూడా ఎప్పుడు నుంచో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మనకి ఇది కంచుకోట. గతంలో కూడా 10కి 10 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం సీట్లు కైవసం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎన్ని వీలైతే 8, 9, 10 అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించి గెలిపించుకోవాలా. ఎందుకంటే మనము మన గురించే కాదు ఆలోచించాలి, ప్రతి ఒక్కరు కూడా గురించి ఆలోచించాలి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు జనసేన పార్టీలో నేను ఇంత పెట్టిన శ్రమ కానివ్వండి, నా డబ్బులు కానివ్వండి, నా టైం కానివ్వండి, ఏ పార్టీలో పెట్టున్నా కానీ 50% పెట్టున్నా కానీ, సగం పెట్టున్నా కానీ దీనికంటే మంచి గుర్తింపు వచ్చి ఉండేది. అదేవిధంగా టికెట్ కూడా తప్పకుండా వచ్చేది. నాలాంటి వాళ్ళనే జనసేన పార్టీ కాపాడుకోలేకపోవటం అనేది నిజంగా చాలా దారుణం. దానికి ముఖ్యమైన కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో ప్రతి ఒక్కరు కూడా పడిపోయినారు. తప్పకుండా ప్రజలు ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మన విజయసాయి రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో దగ్గరగా ఉంటారు. అదేవిధంగా కేంద్రంలో కూడా ఎంతో మంచి పరిచయాలు ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేసుకొని రాగలిగినంత సత్తా ఉంది. ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో అవగాహన ఉన్న వాళ్ళు. తప్పకుండా అలాంటి వాళ్ళు మన నెల్లూరుకి ఎంపీ అయితే కనుక మనందరికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం చూస్తే దాదాపు 2004 నుంచి 24 వరకు కేవలం కాంగ్రెస్, వైసీపీ పార్టీ గెలిచింది. దాదాపు నాకు తెలిసి 1952 నుంచి కాంగ్రెస్, వైసీపీ ఒక్కసారి మాత్రమే టీడీపీ వచ్చింది. సో మీరందరూ కూడా ఆలోచించాలి. నెల్లూరులో మాత్రం ప్రజలు కూడా ఎప్పుడు వైసీపీ సైడ్ కానివ్వండి, గతంలో కాంగ్రెస్ సైడ్ ఉన్నారు. చాలా అవగాహన ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందరకు వచ్చి ఈసారి మద్దతు తెలపాలి వైసీపీ పార్టీకి. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంతో మంచి వాళ్ళు, ఎవ్వరు జోలికి వెళ్లరు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. నెల్లూరు రూరల్లో కూడా చాలా మంచి పేరుంది. తప్పకుండా విజయం సాధిస్తారు. నాకు గతంలో 2019లో నేను నెల్లూరు రూరల్లో పోటీ చేస్తున్నాను. అదేవిధంగా దాదాపు 1.5 సంవత్సరం నుంచి నెల్లూరు సిటీలో కూడా నేను గడప గడప కార్యక్రమం చేస్తున్నా. నాకున్న పరిచయాలు కానివ్వండి, నాకున్న బంధుత్వం కానివ్వండి, నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి, నాతో నడిచే వాళ్ళందరికీ కూడా నేను చెప్పి ఓట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా ఖలీల్ గారు కూడా సిటీలో తప్పకుండా గెలిచేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. ఎందుకంటే ఒక సామాన్యులు అందరికీ అందుబాటులో ఉంటారు. అలాంటి వ్యక్తి ఉంటే చాలా మంచిది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గాలుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా నా వంతు నేను ఏమి సహాయ సహకారాలు అందించగలుగుతానో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను అందజేయగలుగుతాను. అదేవిధంగా మరొకసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా అనేది ఇదే, మేము నమ్మం బాబు, మేము నిన్ను నమ్మం చంద్రబాబు అనే నినాదంతోనే ముందరికెళ్తాము. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై వైసీపీ, జై జగన్, జై జగన్. నిజంగా గతంలో 6 సంవత్సరాలు ఎంతో నిస్వార్థంగా పనిచేశాను కాబట్టి ఆ మాట వచ్చింది. అదేమన్నా తప్పుంటే క్షమించండి. తప్పకుండా జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. తప్పకుండా అందరూ కూడా ఆలోచించి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రెస్ వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నిస్వార్థంగా 6 సంవత్సరాలు పనిచేసిన మనుక్రాంత్ రెడ్డి గారు మా పార్టీలోకి రావడం ఎంతో ఆనందం, సంతోషం. మా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనుక్రాంత్ రెడ్డి గారిని గురించి నాకు
చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు. వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జడ్జిలుగా పనిచేశారు. మంచి పెంపకంలో పెరిగిన వ్యక్తి. ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు. కానీ ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు రాలేదనే బాధ అనేది ఆయనకు కూడా కాదు, మాకు కూడా ఉంది. ఆయన మా పార్టీలోకి రావడం మాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఎందుకంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షులు రావడం అంటే అది చాలా గొప్ప విషయం. దాన్ని మేము పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మా వంతు సహాయ సహకారాలు ఆయనకు అందించి ఆయనకు మంచి గుర్తింపు పార్టీలో తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పార్టీలో ఆయన ఉన్నత స్థానానికి చేరుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం. దీన్ని మనస్ఫూర్తిగా పార్టీ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆయనకు కానీ ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీలో సముచితమైనటువంటి స్థానం కానీ గౌరవం కానీ ఉంటుందని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాము. మనుక్రాంత్ రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తే. ఒక నిజాయితీగా నిస్వార్థంగా జనసేనలో పనిచేసినటువంటి మనుక్రాంత్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై రావడం అన్నది ఒక మంచి నిర్ణయం. అలానే మనం గడిచిన ఒక నెల రోజుల నుంచి కనుక చూస్తే విజయసాయిరెడ్డి గారు ఒక మంచి లీడర్. ఆయన నెల్లూరు జిల్లాకి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది టీడీపీలోకి మధ్య కాలంలో వెళ్ళిన వాళ్ళు కూడా ఇటీవల కాలంలో మళ్ళా వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావడం కానీ, అలానే జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇందాక మనుక్రాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, 1.5 నెలల నుంచి అయితే గతంలో వచ్చినటువంటి 151 సీట్లకు మించి ఈ వైఎస్ఆర్సీపీకి వస్తాయనే నమ్మకం ప్రతి సామాన్యుడిలో కూడా కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేశారు, చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను ఆ 14 సంవత్సరాల కాలంలో నేను పలానా మంచి పని చేశాను, దాన్ని మళ్ళా కంటిన్యూ చేస్తానని చెప్పే ధైర్యం లేక 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు తీసుకున్నారో వాటిని నేను కూడా కొనసాగిస్తానని చెప్పే పరిస్థితిలో ఆయన ఒక సీనియర్ సీఎంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి చెప్పడం అంటే ఎంత సిగ్గుచేటు అన్నది ఆలోచించుకోవాలి. ఇటీవల కాలంలోనే వాలంటరీ వ్యవస్థను కూడా ఒక సంఘ విద్రోహులుగా చిత్రీకరించినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళా వాలంటరీ వ్యవస్థ బాగుంటుంది అని చెప్పి ఈరోజు మాట్లాడతారు. అమ్మఒడి కానీ ఆసరా కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలని సోమరిపోతులను చేస్తాయి, ఇవన్నీ కూడా చేయలేరు, చేస్తే మరో శ్రీలంక అవుతుందని చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు మనం 70,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంటే అన్నీ కూడా పార్టీలో ఉంటాయని తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. చలనశీలత కలిగినటువంటి నాయకుడు, నిగర్వి, విద్యావంతుడు, అనుభవశాలి, పట్టుదల కలిగినటువంటి నాయకుడు. జనసేన పార్టీలో 6 సంవత్సరాల కాలం నిస్వార్థంగా పనిచేసి ఆయన అనుభవాన్ని సంపాదించుకొని ఆ రంగరించినటువంటి అనుభవంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆయనకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం, ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానన్నటువంటి హామీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం అంతా కూడా చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడంటే 13 జిల్లాల్లో 13 మంది అధ్యక్షుల్లో ఒకరనంటే పార్టీలోనే ముఖ్యమైనటువంటి నాయకుల్లో 13 మందిలో ఒక నాయకుడు. అటువంటి వ్యక్తి
ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చారు అని అంటే ఆ పార్టీ ఎంత బలహీనమైంది, మన పార్టీ ఎంత బలపడింది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన్ని పార్టీలో స్వాగతిస్తున్నాం. మేమందరం కూడా కలిసికట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి, మా యొక్క లక్ష్యం 175కు 175 సాధించాలి, 25కు 25 సాధించాలన్న దిశలో మేము ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరొక 2 విషయాలు మీరు ఈ దృష్టికి తీసుకురావాలి. అనైతికమైనటువంటి రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, ఈ రెండిటి గురించి ఒక్క 2 నిమిషాలు చెప్పి ముగిస్తాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 1000 కోట్లు ఖర్చు పెడతారట. పొంగూరు నారాయణ గారు 500 కోట్లు ఖర్చు పెడతారట. ఇక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేటటువంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ మీద, మిగతా ధనవంతులు పెత్తందారులందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా గతంలో ఎన్నడూ లేనటువంటి రాజకీయ పరిపక్వత చెందినటువంటి ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క డబ్బుతో కూడినటువంటి రాజకీయాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాటి నెల్లూరు నాయకులకు, ఇంపోర్టెడ్ లీడర్స్కి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక రెండో విషయం, ఇక్కడ ఈరోజు పోటీ చేసేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, మిగతా చాలామంది, కృష్ణారెడ్డి కానీ, ప్రశాంతి రెడ్డి కానీ, సురేష్ కానీ, వీళ్ళందరూ కూడా ఇంపోర్టెడ్ లీడర్సే. ఎవ్వరూ కూడా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఇక రెండో విషయం, నిన్న మొత్తం ఒక 40 మంది వాలంటీర్ల చేత రిజైన్ చేయించి, రాజీనామా చేయించి, వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని, వాళ్ళకి మేము నారాయణ గ్రూప్ విద్యా సంస్థల్లో, అంటే విద్యను వ్యాపారంగా పరిగణించి చేసేటటువంటి, కోట్లు ఆర్జించి జలగల్లాగా తల్లిదండ్రులను పీడించేటటువంటి నారాయణ అనేటటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తామని ఈ 40 మందికి ఆశ చూపించి తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మా పార్టీలో తిరిగి పునఃప్రవేశం చేయడం జరిగింది. అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరికి ఎంత డబ్బు, ఎందుకనంటే వీళ్ళందరూ పెత్తందారులు, డబ్బున్నటువంటి వాళ్ళు, సూపర్ రిచ్ అయినటువంటి నాయకులు, ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం వైఎస్ఆర్సీపీకి వెయ్యండి అని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఆ వాలంటీర్లందరూ ఈరోజు తిరిగి మా పార్టీలోకి వచ్చారు. అంటే వాళ్ళ మనసంతా కూడా వైఎస్ఆర్సీపీ మీదనే ఉంది. వారి నిజమైనటువంటి అభిమాన నాయకుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఈ యొక్క పార్టీని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరూ కదిలించలేరు, డబ్బుతో కొనలేరు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆఖరి అంశం, నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా. మీరు బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో జతగట్టారు. మేము ఏ రోజు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోము కూడానని మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బలపరిచామే కానీ మేము మైనారిటీస్ యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి దేంట్లో కూడా మేము సపోర్ట్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయం. చంద్రబాబు నాయుడు, మీరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి. రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాబోతున్నారు. మీరు బీజేపీ భాగస్వామిగా
ముస్లిం సోదరుల మనోభావాల్ని, క్రిస్టియన్ సోదరుల మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ను సపోర్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి. ఎన్నికలకు ముందే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది. మీరు జవాబు చెప్పలేనట్లయితే మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకనంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా, క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు. ఇది మీకు న్యాయమా? ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్, సెక్యులర్ ప్రభుత్వంలో, రాజ్యాంగంలో అటువంటి మనోభావాల్ని, మైనారిటీస్ మనోభావాలను దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నాయకుడు చంద్రబాబు నాయుడుకి ముస్లిం క్రిస్టియన్ సోదరులు కానీ ఎవరైనా కూడా ఓటు వేస్తే ఆ వాళ్ళ యొక్క మత విశ్వాసాలని వాళ్లే దెబ్బతీసుకున్నట్టు, వాళ్లే ద్రోహం చేసుకున్నట్టు, మతానికి ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను నిర్ధారణంగా చెప్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి, మా అధినాయకులు ఒక్కటే చెప్పారు, ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా ఈ దేశంలో ఏకాభిప్రాయం అన్నటువంటిది అవసరం. ఎందుకనంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఏకాభిప్రాయం అన్నటువంటిది ముఖ్యం. కాబట్టి ఏ చట్టంలోనైనా ఏకాభిప్రాయాన్ని తీసుకురండి అన్నటువంటి విషయం మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాబోయేటటువంటి 24 గంటల్లో దీనికి జవాబు చెప్పనట్లయితే ముస్లిం క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా, వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అర్థం చేసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. పార్టీ మంత్రి గారు అంబటి రాంబాబు గారు రేపు మా ఎంపీలు కూడా బీజేపీకి మళ్ళీ తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. బహుశా మీరు చూసి ఉండకపోవచ్చేమో, మీరు అప్డేటెడ్గా లేరు. నేను మిమ్మల్ని రిపోర్టర్స్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదో ఆయనకి పురుగు తొలిసిందేమో, నీకే తెలియాలని. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే.